ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబరు 9వ తారీఖు గురువారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, విప్రో నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పాజిటివ్‌గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ కూడా చాలా చక్కగా పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా ఫ్లాట్‌గానే కనిపిస్తుంది. అంత నెగెటివ్‌గా గానీ, అంత బుల్లిష్‌గా గానీ కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫార్మ్ చేసినాయనేది ఒకసారి ఓవర్‌వ్యూ అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, బ్యాంక్, సర్వీస్ సెక్టర్, మీడియా, పిఎస్యు బ్యాంకు అంటే కొద్దిగా ఫైనాన్షియల్ సెక్టర్ గానీ, బ్యాంకింగ్ సెక్టర్ గానీ కొద్దిగా ప్రెషర్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వెరాజ్ మనకి రియాలిటీలో చక్కని బూమ్ కనిపిస్తుంది. ఫార్మా, మిడ్ క్యాప్, మెటల్స్, ఆఫ్‌కోర్స్ నిఫ్టీ దాకా అన్నీ కూడా చక్కగా పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా రీసెంట్ డేస్‌తో పోలిస్తే ఈ యొక్క షార్ట్ కవరింగ్ అనేది మార్కెట్‌లో కనిపిస్తూ ఉంది. అట్‌లీస్ట్ సపోర్ట్ దగ్గర బయింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అర్థమవుతుంది. గ్లోబల్ సెంటిమెంటు చూసుకున్నట్టయితే సౌత్ కొరియా పాజిటివ్‌గా ఉంది. అండ్ ఏషియా మార్కెట్ నెక్కి జపాన్ పాజిటివ్‌గా ఉంది. ఫ్రాన్స్ పాజిటివ్‌గా ఉంది. లండన్ పాజిటివ్‌గా ఉంది. యూరోప్ పాజిటివ్‌గా ఉంది. జర్మనీ పాజిటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్‌గా కనిపిస్తుంది. చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందో. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగెటివ్‌గా ఉన్నాయి. రష్యా నెగెటివ్‌గా ఉంది. హాంకాంగ్ నెగెటివ్‌గా కనిపిస్తుంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అగైన్ కొద్దిగా ఏంటంటే ఒక సైడ్‌వేస్ యాక్టివిటీ అనేది గ్లోబల్‌గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికొస్తే మనకి నిన్నటి రోజున ఫెడ్ చైర్ అంటే ఫెడ్ డెసిషన్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్‌లో ఈవినింగ్ 7:00కి యూఎస్‌కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్లీ వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. అదేవిధంగా రీసెంట్ డేస్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లో దగ్గర నుంచి కూడా కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ఎవరీ రికవరీ ఎలా ఉంది అనేది మనం చూస్తే కొద్దిగా షార్ట్ కవరింగ్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లైట్ గ్రీన్ కలర్ అనేది ఉందంటే షార్ట్ కవరింగ్ జరుగుతుంది మార్కెట్‌లో అని చెప్పేసి అర్థం. ఒకవేళ లైట్ ఆరెంజ్ కలర్ గనక కనిపిస్తుంది అంటే కూడా అది అన్వైండింగ్, అంటే ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం. బట్ మనకు ఓవరాల్ పిక్చర్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఏం కనిపించట్లేదు వయా ఫీచర్స్ బిల్డప్. ఇక లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్‌లో లాంగ్ బిల్డప్ మనకి 38% అండ్ షార్ట్ కవరింగ్ ఈ రెండు కూడా మంచిదనమాట. మార్కెట్ బుల్లిష్‌లో ఉండడానికి దోహదపడతాయి. అండ్ షార్ట్ బిల్డప్ అగైన్ 32% అండ్ లాంగ్ అన్వైండింగ్ 3% కనిపిస్తుంది. పోటాపోటీగా ఉన్నాయి. కొద్దిగా షార్ట్ కవరింగ్ కొద్దిగా డామినేషన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. అగైన్ సైడ్‌వేస్ యాక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కొద్దిగా బుల్లిష్‌లో కనిపించినాయి. అదేవిధంగా పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కొద్దిగా నెగిటివ్‌లో ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 60%, 65% రికవరీ అయితే చేసినాయి స్టాక్స్. బట్ సెల్లింగ్ ఉంది. అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. అదేవిధంగా రికవర్ చేసిన ఒక 1-2 స్టాక్స్ అయితే కొద్దిగా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాయి. మిగతాయి నామినల్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో బ్యాన్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి డెల్టా కార్ప్ అండ్ జిఎన్ఎఫ్సి కనిపిస్తూ ఉంది. ఈ రెండిట్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. క్యాష్ మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈరోజు చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఇంట్రాడేలో గన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే వీటిల్లో హెవీగా వొలటైలిటీ ఉండే అవకాశం ఉంది. ఆప్షన్స్‌లో అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అంటే హెవీగా పుట్స్ కానీ, కాల్స్ కానీ బయింగ్ చేస్తున్నారనుకోండి, బయింగ్ అండ్ సెల్లింగ్ అని మనకి ఇక్కడ డేటా అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి అపోలో టైర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దాని తర్వాత కమిన్స్ ఇండియా కూడా కనిపిస్తుంది. సో వీటిల్లో కొద్దిగా ఫోకస్ చేయండి. ఈ పర్టికులర్ స్టాక్స్‌లో షార్ట్ టర్మ్ కోసం మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టిల్ షార్ట్ పొజిషన్స్‌తో ఉన్నారు.
క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్తో ఉన్నారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్తో ఉన్నారు, అండ్ డిఐస్ షార్ట్ పొజిషన్ ఉన్నారు, ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అదేవిధంగా క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎఫ్ఐఎస్ ఇంటెన్సిటీ అనేది తగ్గింది, సెల్లింగ్ చేస్తున్నారు, బట్ ఇంటెన్సిటీ కొద్దిగా తగ్గుతూ వస్తుందన్నమాట. సో నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే 84 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, డిఐస్ 524 కోట్లు బై చేశారు. నెట్ మనం చూసుకున్నట్టయితే 440 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది పాజిటివ్ సైన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టాప్ వాల్యూమ్స్తో గెయిన్ అవుతున్న స్టాక్స్ ఇవి. సో ఇక్కడ వాల్యూమ్ పర్సంటేజ్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రైస్ చేంజ్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి కమిన్స్ ఇండియా పాజిటివ్గా కనిపిస్తుంది, అండ్ అపోలో టైర్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఈ యొక్క డైరెక్షన్లో ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే నిన్న మనం అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో 43,500 పైన క్లోజ్ చేస్తారు అని చెప్పేసి, 500-600 పైన, ఆఫ్కోర్స్ 700 పైన. ఓకే, వాళ్ళు 648 ఆ రేంజ్లో క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 19,500 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రస్తుతానికి అగ్రెసివ్గా 19,600ని మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 19,300 అనేది గుడ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫర్ ద డే అనమాట. అండ్ ప్రస్తుతానికి ఓవరాల్గా బేరిష్ డైరెక్షన్లోనే పొజిషన్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ మంది కాల్స్ సెల్ చేయడానికి ఇష్టపడ్డారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో సో 43,000 ఇది ఎక్స్పైరీ అయిపోయింది. 44,000 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. చెప్పుకోదగ్గ సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఎక్కడా కనిపించట్లేదు, బట్ ప్రస్తుతానికి అయితే మనం 43,500 రౌండ్ నెంబర్ అనేది సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. చాలామంది ఏంటంటే కాల్స్ సెల్ చేయడానికే ఇష్టపడుతున్నారు, అండ్ ఆల్రెడీ చేశారు. ఓకేనా, ఈ నంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి అగైన్, బట్ అగైన్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా బేరిష్ వ్యూతోనే మార్కెట్ని చూస్తున్నారు. ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది 19,500 కాలు పుట్టు సెల్ చేస్తున్నారు సైడ్ వేస్ యాక్టివిటీలో. అండ్ అగ్రెసివ్గా రెసిస్టెన్స్ 20,000 దగ్గర కనిపిస్తుంది, సపోర్ట్ వచ్చేసరికి 19,100 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా దీంట్లో కూడా బేరిష్ డైరెక్షన్లో పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. మిడ్ గ్యాప్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది 9,000 దగ్గర 8,900 పుట్టు సెల్ చేశారు. అండ్ మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసరికి అగ్రెసివ్గా లేరు, బట్ స్టిల్ 9,100 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్గా రికవరీ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే దీంట్లో బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారన్నమాట, అంటే ఎక్కువ మంది పుట్స్ని సెల్ చేయడానికే ఇష్టపడుతున్నారు. సో యా, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో అగైన్ ఏంటంటే దీన్ని జస్ట్ మనం అబ్జర్వేషన్ అనేది చేసుకోవచ్చు, నాట్ ఏ రికమెండేషన్. ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే బెంచ్ మార్క్ అనేది ప్రస్తుతం 13 కింద ట్రేడ్ అవుతుంది. అండ్ అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఐవి అనేది కూల్ ఆఫ్ అయింది, ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. సో మేబీ ప్రీమియమ్స్ కొద్దిగా తక్కువగా ఉండొచ్చు ఆప్షన్స్ది డెఫినెట్గా. అండ్ యుఎస్ మార్కెట్స్ మనం వీక్లీలో చూస్తున్నామా? ఓకే, ఫైన్. యుఎస్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో కొద్దిగా ఆ రెసిస్టెన్స్ దగ్గర కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది, బట్ వెరీ అగ్రెసివ్గా రావడం అనేది జరిగింది. సో స్మాల్ కన్సోలిడేషన్ జరుగుతుంది. సో కన్సోలిడేషన్ తరువాత మళ్ళీ అప్ సైడా డౌన్ సైడా అనేది మనం చూడాలి. ప్రస్తుతం అయితే ఇవంతా కూడాను ఇండెసిషన్ మోడ్లో ఉంది. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ మనం చూస్తే ఇవన్నీ డిలీట్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సప్లై ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి నంబర్స్ అనేది నోట్ చేస్తున్నాను. 9,081 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, దాని తర్వాత 9,040 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే
ఇక్కడ సప్లై ఉందని చెప్పేసి మనం అనుకున్నాం. సో, ఇంట్రాడేలో సేమ్ సప్లైని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయింది. అగైన్ మార్కెట్ ఈ లెవెల్‌కి వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ అగైన్ ఏంటంటే మనకి వీక్‌నెస్ అయితే అగ్రెసివ్‌గా ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ప్రీవియస్‌గా సపోర్ట్ అయితే బ్రీచ్ అవ్వలేదు. సో, ప్రస్తుతానికి మనం రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవే మెయింటైన్ చేద్దాం. అండ్ ఇక్కడున్న సప్లైని నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్ 19,665, సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 19,430. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలంటే బిగ్గర్ పిక్చర్లో ఈ ట్రెండ్ లైన్ అనేది గమనించండి. ఓకే, ట్రెండ్ లైన్ దగ్గర ప్రాబబ్లీ ఒకవేళ వీక్గా ఉందనుకోండి, ట్రెండ్ లైన్ దగ్గర కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరగవచ్చు. ఒకవేళ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇక అగ్రెసివ్గా ఫాల్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. సో, ప్రస్తుతం అయితే ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రీచ్ అవ్వలేదు. సో, ప్రస్తుతానికి ఒక స్మాల్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్ దగ్గర. సో, ఒకసారి నంబర్స్ అనేది నోట్ చేస్తున్నాను. 43,970 మనకు వచ్చేసరికి రఫ్గా 44,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అప్ సైడ్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 43,565 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇది వెరీ స్క్వీజ్ అనమాట, దగ్గరగా వచ్చాం, గమనించండి. అండ్ దీంట్లో కూడా మనకి మార్కెట్ ఒకవేళ ఫాలో అవ్వాలి అంటే కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే నేను మార్క్ చేస్తున్నానో ఆ ట్రెండ్ లైన్ అనేది గమనించండి. ఆ ట్రెండ్ లైన్ కన్నా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సపోర్ట్ ఫెయిల్ అయిందంటే కూడా మనకి సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అవే మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టిల్ దీంట్లో 19,516 మనకున్న రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 19,350 అనేది కనిపిస్తుంది స్ట్రక్చరల్గా. సో, ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రీవియస్గా రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇండెసిషన్ జరిగి డ్రాప్ జరిగింది కదా, ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ జరుగుతుంది. అగైన్ మనకి ఇదంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ ఈ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్ జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ 19,520 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,443 దగ్గర క్లోజ్ అయింది. సో, మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 80 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. అట్లీస్ట్ 40-50 పాయింట్స్ మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, ఇదేమో ఫ్యూచర్, ఇది స్పాట్ కాబట్టి. సో, ఎనీహౌ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం తీసుకోవచ్చు. మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తున్నారు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి, 19,500 లెవెల్ని. చూద్దాం ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ డ్రాప్ అయిపోతారా. కొంచెం టాక్టికల్గా అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది స్మాలర్ టైం ఫ్రేమ్స్లో. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే స్టిల్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అండ్ నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే ఇది కూడా బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో, ప్రస్తుతానికి మనకి వ్యూ అది. అండ్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. మార్నింగ్ మనం ఏం చేసుకోవచ్చు అంటే గ్యాప్ అప్ కానీ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో, అక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ దగ్గర మనం ఏదైనా ఆప్షన్ని సెల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. లేదంటే సైడ్ వేస్ కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గ్లోబల్గా అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది 2-3 డేస్ నుంచి. సో, మనం స్ట్రాడల్ ప్లే కూడా చేసుకోవచ్చు విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్. అండ్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అందరికీ. థ్యాంక్ యూ.